తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఒగ్గు కళా మహోత్సవానికి జిల్లా నలుమూలల నుంచి కూడా ఒగ్గు కళాకారులు విచ్చేశారు. ఈ సందర్భంగా మనతో పాటు కొందరు ఒగ్గు కళాకారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మీ ఒగ్గు కళాకారుల కోసం ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది కదా, అంటే మీరు భవిష్యత్తులో మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? మీ ఒగ్గు కళాకారుల సంక్షేమానికి సంబంధించి మీరు ఎలాంటి కోరికలు కోరనున్నారు? మరి ఈరోజు ఒగ్గు కథ అనేదంటే ఇది శివుని దగ్గర ఉండేది డమరకం. అయితే మల్లన్న దగ్గరికి వచ్చినప్పుడు జిగ్గైంది. ఒగ్గు పూజారి దగ్గర చేత పట్టుకున్నందుకు ఒగ్గైంది. చేత పట్టుకున్నందుకు ఒగ్గు పూజారి అని పిలుస్తారు. అయితే ఒగ్గు పూజారి అనే వాళ్ళు ఎట్లుంటారంటే ఒక పద్ధతి పాటించాలి. అంటే 7 వారాలు మార్గశిర షష్ఠి అంటే ఉగాది దాకా, ఇప్పుడు డిసెంబర్ నుంచి ఉగాది దాకా పట్నాలు వేస్తామంటే కాళ్ళకు చెప్పులు ఉండయి, మరి కింద పండుకుంటూ మళ్ళీ సన్నీటి స్నానం ఆడు పూజ చేసుకుంటూ ఒకప్పుడు కథలు చెప్పించేవారు బయట. ఏంటంటే రామ అంటే స్వర్గరోగ నివారణ, రా అంటే అగ్ని బీజము, మా అంటే రామ, మా అంటే మోక్ష బీజం, అంటే పాపం పోయి పుణ్యం వస్తుందని ఆ ఇంటి లోపల రామ అనే కథలు చెప్పించేవారు. అయితే అది తగ్గిపోతున్నప్పుడు మా జిల్లా వాళ్ళు ఏం చేశారంటే రాను తగ్గిపోతుంది. ఏదన్నా ఉంటే ఇప్పుడు దైవభక్తి కాడ తక్కువైపోయింది, చావు కాడ ఆడ చెప్తారు. ఇది ఇప్పుడు గవర్నమెంట్ మాకు ఒక కులదైవం లెక్క మామిడి హరికృష్ణ సారు. ఆయన జానపదులు అంటే మాకు పెద్దన్న లెక్క. ఆయన లేకపోతే ఈ కళాకారులే లేరు, వాస్తవానికి చెప్తున్నా. మా కళాకారుల మీద బాగా దృష్టి పెట్టి ఈ అంతరించిపోద్ది ఒగ్గు కథలు అని జిల్లాకు ఈ శిక్షణ శిబిరాలు, తర్వాత డోలు విన్యాసాలు, ఈ కళా ఉత్సవాలు చేపిస్తాడు. మేమందరం పోయి మేము ఒక 10 మంది పోయి, సార్ మాకు ఇట్లా కావాలంటే మీకెందుకు ఇద్దయా, మీ కళలంటే కళలు బతికించడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం కాబట్టి మీకు ఇస్తున్నాం పని ఇచ్చారు. ఈరోజు ఆయన పుణ్యాన్నే, ఆయన దయ వల్లనే ఈడ మేము కళా ఉత్సవాలు పెట్టుకున్నాం. మీరు చెప్పండి, జిల్లా వ్యాప్తంగా మీ ఒగ్గు కళకు సంబంధించి ఎంతమంది కళాకారులు ఉన్నారు? మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు? అంటే కాలక్రమేణా గతంలో ఒగ్గు కళ అంటే దేశంలో వ్యాప్తంగా కూడా ప్రధానమంత్రితో సహా కితాబు పొందిన ఈ ఒగ్గు కళకు సంబంధించి ఇందిరాగాంధీ నేపథ్యంలో కూడా కరీంనగర్ జిల్లాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఒగ్గు కళకు సంబంధించి మిద్దరాములు లాంటి వాళ్ళు ఒగ్గు కథ చెప్పిన సమయంలో ఈ జిల్లాను ప్రత్యేకంగా ఒక ఆకాశాన్ని ఎత్తిగిన. అంటే కాలక్రమేణా ఈ ఒగ్గు కళ అంతరించిపోతున్న నేపథ్యంలో మీరు ప్రభుత్వాన్ని ఏం కోరనున్నారు? అన్న, ముందుగా మేము మైత్రి ఛానల్కు మా యొక్క ధన్యవాదాలు. మేము కరీంనగర్ జిల్లా ఒగ్గుబిళ్ళ సంక్షేమ సంఘం పెట్టుకున్న నుంచి గత ఒక 10 సంవత్సరాలు దాటిపోయింది ఇప్పటికి. ఇది ఇంతవరకు మాకు ఎలాంటి ఉపాధి హామీలు లేవు. మాకు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కూడా 1-2 సార్లు ఉపాధి హామీలు కల్పించారు. కానీ మాకు ఈ కరీంనగర్ జిల్లా లోపల ఒక 2000 మంది కళాకారులు ఉన్నాం. ఇప్పటికీ మాకు ఇప్పటి వరకు ఎలాంటి హామీలు లేవు, హెల్త్ కార్డులు లేవు. మాకు కొంచెం సహకరించాలని తెలంగాణ ప్రభుత్వం వారి భాష సంస్కృతిక శాఖ నుంచి మామిడి హరికృష్ణ సార్ గారు మాకు ఇది ఒక ప్రోగ్రాం ఇచ్చిండ్రు. ఇది ఒగ్గు కథ మహోత్సవం అంటారు. ఈరోజు మేము ఒక 10-15 టీంలతోటి మా జిల్లా అంతా కలిసి ఇలా ఒగ్గు బిళ్ళ కళాకారుల సంక్షేమ సంఘంతో చేసుకుంటున్నాం. కాబట్టి మాకు ఇక ముందు కూడా హెల్త్ కార్డులు కానీ మమ్మల్ని కూడా గుర్తించే ప్రభుత్వం కొంచెం మమ్మల్ని ముందుకు తీసుకుపోతే మేము బాగుపడతామని మా యొక్క కోరిక. అంటే మీరు చెప్పండి, అంటే ఈ ఒగ్గు కళకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు ఉంది, కానీ కాలక్రమేణా అంతరించిపోతున్న నేపథ్యంలో ఈ కళను నేర్చుకోవడానికి కూడా ఇప్పుడు యువత ముందుకు రావట్లేదు. అంటే మీ తాతలు, మీరు మీ నాన్నల సమయం వరకు మాత్రమే ఒగ్గు కళ. అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా కూడా కేవలం చనిపోయిన మాత్రమే ఈ కథలు చెప్పడం జరుగుతుంది. అంటే భవిష్యత్తులో ఈ కళకు పూర్వ వైభవం రావడానికి మీ వంతుగా మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఇంటింటికి ఒగ్గు కథ చెప్పుతుంటే వాళ్ళు గ్రామాల పొంటి ఒగ్గు కథ చెప్తే వాళ్ళు మాకు సంభావనలు ఇచ్చి కట్నాలు ఇచ్చి చేసేవారు. ఇప్పుడు ఎందుకంటే ఆ ఒగ్గు కథలు అంటే పట్నాలు వేసుకుంటారు, కానీ ఒగ్గు కథ ఎప్పుడు తక్కువ అయిపోయింది. ఒగ్గు కథ చెప్పి మా పిల్లలు చూతం ముందుకు వస్తలేరు. అంటే చదువుల మీద దాని మీద పోతాను కాబట్టి పిల్లలు చూతం ముందుకు వస్తలేరు. కావున ఈ ఒగ్గు కథ కొంచెం మంది నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ నేర్చుకున్న వాళ్ళ గురించి అన్న ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము మరి మామిడి హరికృష్ణ గారు అతని దగ్గరకు పోయి మాట్లాడితే
ఒగ్గు కథలు నేర్చుకోవడానికి అవగాహన మచ్చటం కోసము ఈ ఒక 10-15 మంది ఒక స్ట్రీములు చెప్పి మీకు ఉపాధి కలిగేయడం కోసము మాకు ఈ ఒక ప్రోగ్రాం ఇచ్చిండ్రు. దయచేసి గవర్నమెంట్ను మేము అడిగేది ఏంటంటే మాకు ఒక సంఘ భవనం కావాలని కోరుకుంటున్నాం. మా ఒగ్గు వాళ్ళ జీవితం, ఒగ్గు వాళ్ళ కళ ఉండాలనుకుంటే మాకు ఒక ఈ కర్మారు చుట్టుపక్కల గ్రామాలల్లో మాకు ఒక సంఘ భవనం ఇస్తే చాలా సంతోషమని మామిడి హరికృష్ణ గారైనా పెద్దలందరినైనా మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేక కళగా గుర్తింపు పొందిన ఈ ఒగ్గు కళకు సంబంధించి అంతరించిపోతున్న నేపథ్యంలో తమ తాతల నేపథ్యంలో కూడా ఈ ఒగ్గు కళను తామంతా కూడా ఇప్పటికీ ఒగ్గు కళని నమ్ముకొని జీవనాధారం కొనసాగిస్తున్నామంటూ ఆ భవిష్యత్తులో తమకంటూ ఒక ప్రత్యేక సంఘ భవనంతో పాటు కొన్ని సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా చొరవ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సుమన్తో శ్రీకాంత్, మైత్రి ఛానల్, కరీంనగర్.